దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, రాజాది రాజుడైన రక్షక యేసుక్రీస్తు, సత్యదేవుడు, నిత్య జీవమైన యేసుక్రీస్తు నామంలో జీవమిచ్చే శాంతి, రక్షణ, ధైర్యము, దేవుని జ్ఞానం, భయభక్తి, ఆరోగ్యం, నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు మాటలను, దేవుని మాటలను ధ్యానించడానికి మీ అందరినీ స్వాగతిస్తున్న ప్రియులారా, రండి ప్రభుకు అతి ప్రియులారా. ఈరోజు మనం ధ్యానించుకుపోయే వాక్య భాగ అంశము ప్రత్యక్షత గలవారు ధన్యులు. ప్రియులారా, ప్రత్యక్షత గలవారు ధన్యులు. ఈ వాక్యాన్ని ధ్యానించే మొదట తండ్రి అయిన దేవుని ప్రార్థిద్దాం ప్రియులారా. సహాయం కోసం యేసుక్రీస్తు సర్వజ్ఞానాన్ని అడుగుదాం. దేవుని పరిశుద్ధాత్మని, సర్వశక్తిని అడుగుదాం. మార్గదర్శనాన్ని, కటాక్షాన్ని, స్వరాన్ని అడుగుదాం. వినబోయే దేవుని మాటలు మంచి నేలలో విత్తబడిన గింజల వలె మన హృదయం అనే పొలంలో మంచి నేలగా దేవుని వాక్యం మార్చినట్లు, నూరంతలు ఫలించినట్లు, ఆ ఫలం శాశ్వతంగా నిలిచినట్లు ప్రార్థిద్దాం ప్రియులారా. నాతో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 సజీవుడైన దేవుని కుమారుడా, అద్భుత స్వరూపుడా, ఆలోచనకర్త, పరాక్రమ దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త యేసుక్రీస్తు ప్రభువా, ప్రత్యక్షత గలవారు అనే చిన్న వాక్య భాగ అంశాన్ని ధ్యానించబోయేటప్పుడు మాట్లాడి నీ గ్రంథము ద్వారా, పరిశుద్ధ బైబిల్ ద్వారా మా అందరితో మాట్లాడు తండ్రి. మనందరినీ మీ పరిశుద్ధ మార్గంలో, సత్యములో, జీవములో నడిపండి, నిలపండి, నింపండి. మీకు స్తోత్రం యేసయ్యా. వినబోయే ప్రతి వాక్యము ద్వారా మీ పిల్లలైన మా అందరికీ మీలో పరవశం చెందినట్లు, మీ వాక్యము మాకు అందరికీ ఆహారమగునట్లు, ఆధారమగునట్లు, ఆశ్రయమగునట్లు, నిత్య జీవము అగునట్లు అనుగ్రహించమని, మా పాపాలన్నీ క్షమించి మీ రక్తము ద్వారా కడిగి నీలో నూతన సృష్టిగా మార్చమని, కరుణించమని, రాజ్యాధిరాజుడైన సర్వాధికారి అయిన యేసయ్య ఇలాగ చేసి సాతాన్ని మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద చితక త్రొక్కడానికి మీ పరిశుద్ధ గ్రంథం, జ్ఞానము, దైవ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, సర్వశక్తిమంతుడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. రెండు ప్రియులారా, ప్రత్యక్షత గలవారు ధన్యులు అనే అంశం ధ్యానించబొందుట ఒక ఆత్మీయ గీతాన్ని, పాఠాన్ని, సాంగ్ పాడుకుని ప్రవేశిద్దాం ప్రియులారా. పాట రానయ్యున్న రాజు. ప్రియుల, యేసుక్రీస్తు తనని ప్రేమించిన వారిని ఆఖరి వరకు విశ్వాసము కాపాడుకుని వారిని, తన కొరకు, సువార్త కొరకు తమ ప్రాణాన్ని, జీవితాన్ని, ఆస్తులను, ఆశలను త్యాగం చేసిన వారిని కొనిపోవడానికి త్వరగా వస్తున్నాడు ప్రియులారా. సంపూర్ణ సిద్ధి నొందటకు మనల్ని ఆశీర్వదిస్తాడు. సంఘ సహవాసంలో, ప్రేమ సామ్రాజ్యంలో మనము ఎదుగునట్లు, స్థిరపడినట్లు, అధైర్యపడనట్లు పడకుండా ఆత్మాభిషేక నిరంతరం ఇస్తాడు ప్రభువా. ప్రియులారా, నాతో ఏకీభవించి పాడండి ప్రియులారా. పాట రానయ్యున్న రాజు. సియోను రాజు
తన స్వాస్థ్యము కొరకై రానయ్యుండగా, త్వరగా రానయ్యుండగా, సంపూర్ణ సిద్ధి నొంద స్థిరపడెదము సంగ సహవాసములో, ప్రేమ సామ్రాజ్యములో. సంపూర్ణ సిద్ధి నొంద స్థిరపడెదము సంగ సహవాసములో, ప్రేమ సామ్రాజ్యములో. సియోను రారాజు తన స్వాస్థ్యము కొరకై రానయ్యుండగా, త్వరగా రానయ్యుండగా. వివేచించుమా భ్రమపరచు ప్రతి ఆత్మను, ఏర్పరచబడిన వారే తొట్టిల్లుచున్న కాలమిదే. వివేచించుమా భ్రమపరచు ప్రతి ఆత్మను, ఏర్పరచబడిన వారే తొట్టిల్లుచున్న కాలమిదే. వీర విజయముతో నడిపించుచున్న పరిశుద్ధాత్మునిలో విధేయులమై నిలిచియుందుము. వీర విజయముతో నడిపించుచున్న పరిశుద్ధాత్మునిలో విజేయులమై నిలిచియుందము. సియోను రారాజు తన స్వాస్థ్యము కొరకై రానయ్యుండగా, త్వరగా రానయ్యుండగా. అధైర్యపడకు, వదంతులెన్నో విన్నను. ఆత్మాభిషేకము కలిగి కృపలో నిలిచే కాలమిదే. అధైర్యపడకు, ఆకాశ శక్తులు కదలినను, ఏర్పరచబడిన వారే. అధైర్యపడకు, వదంతులెన్నో విన్నను. ఆత్మాభిషేకము కలిగి కృపలో నిలిచే కాలమిదే. అధైర్యపడకు, వదంతులెన్నో విన్నను. ఆత్మాభిషేకము కలిగి కృపలో నిలిచే కాలమిదే. నిత్య మహిమకు అలంకరించు పరిశుద్ధాత్మునిలో నిరంతరము ఆనందించెదము. నిత్య మహిమకు అలంకరించు పరిశుద్ధాత్మునిలో నిరంతరము ఆనందించెదము. సియోను రారాజు తన స్వాస్థ్యము కొరకై రానయ్యుండగా, త్వరగా రానయ్యుండగా. అధైర్యపడకు, ఆకాశ శక్తులు కదలినను. ఆశ్చర్యపడకు, ఆకాశ శక్తులు కదలినను. దైవ కుమారులందరూ ప్రత్యక్షమయ్యే కాలమిదే. ఆశ్చర్యపడకు, ఆకాశ శక్తులు కదలినను. దైవ కుమారులందరూ ప్రత్యక్షమయ్యే
ప్రత్యక్షమయ్యే కాలమిదే. ఆర్భటముగా రారాజు యేసు దిగి వచ్చే వేళ, రూపాంతరము మనము పొందెదము. ఆమెన్. ఆర్భటముగా రారాజు యేసు పరము నుండి దిగి వచ్చు వేళ, రూపాంతరము మనము పొందెదము. సియోను రారాజు తన స్వాస్థ్యము కొరకై రానయ్యుండగా, త్వరగా రానయ్యుండగా, సంపూర్ణ సిద్ధినందా స్థిరపడెదము సంగ సహవాసములో, ప్రేమ సామ్రాజ్యములో. ఆమేన్. సంపూర్ణ సిద్ధినందా స్థిరపడెదము సంగ సహవాసములో, యేసు సామ్రాజ్యములో. సియోను రారాజు తన స్వాస్థ్యము కొరకై రానయ్యుండగా, త్వరగా రానయ్యుండగా. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. We welcome you, Father, God Almighty, in this place, in this word of God. We welcome you, Son of living God, Jesus Christ, in this place, in this word of God. We welcome you, Holy Spirit God, with your fire, living water, in this place, in this word of God. Talk to us, guide to us, lead us, Lord. Make us a great children of God. Total control, Lord. What we talk, what we listen, right way, understand us, and anoint us, touch us, deliver us, break us, every yoke of devil in our lives. Bless us, use for our lives your glorious kingdom, Father, Jesus' name. Send your fire from heaven, send your living water from your throne, Jesus Christ. Make us a new creation in the Lord our God, Jesus Christ's name. Father, Jesus' name I pray. Thank you. Amen. Amen. Hallelujah. Glory to Father. రెండు ప్రియులారా, ప్రత్యక్షత గలవారు ధన్యులు అనే వాక్య భాగంలో ప్రవేశిద్దాము. మనం 17 వచనంలో చూస్తాం ప్రియులారా. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే తీయండి ప్రియులారా. ఇక్కడ చూస్తాం మనము మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 16 వర్స్ 17th వర్డ్. ఇక్కడ చదివితే ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నాడు ప్రియులారా, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే గాని నరులు నీకు బయలుపరచలేదు అని చెప్తాడు ప్రియులారా. ఏమిటంటే అక్కడ 15 వచనం నుండి చూస్తే ఇది ప్రత్యక్షత ప్రియులారా. యేసుక్రీస్తు గురించి సీమోను బర్యోనా అంటే పేతురుకు బయలుపరిచింటాడు తండ్రి. ఏమని ఇక్కడ 15 వచనం నుండి చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం 15 వచనం నుండి చూస్తే, అందుకాయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగాను. శిష్యులను అడుగుతాడు, జనులు నన్ను గురించి ఏమని అనుకుంటున్నారని యేసుక్రీస్తు ప్రభు రక్షక దేవుడు శిష్యులకు 12 జనులకు అడిగితే వారు చెప్తున్నారు, ప్రభువా నీవు ఇర్మియా అని అంటున్నారు, ఇర్మియా ప్రవక్తవని, నీవు ఏలియా ప్రవక్త అని అంటున్నారు, చనిపోయిన వారు ప్రవక్తలు ఒక్కరు, చనిపోయిన యోహాను తిరిగి లేచినాడు అనుకుంటున్నారు అంటే యేసయ్య క్రీస్తు శిష్యులకు అడుగుతాడు. వారు జనులు
అనుకుంటున్నారు ఇలాగా. మీరేమనుకుంటారు నా గురించి అంటే పేతురు అంటాడు ప్రియులారా. అప్పుడు ఏమని 16వ వచనం ప్రియులారా. అందుకు ఆయన 15వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి, అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు 16వ వచనం 16th వర్డ్, అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అప్పుడు యేసుక్రీస్తు పేతురుకు చెప్తాడు పిల్లల, ప్రధాన శిష్యుడు పేతురు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రియే ఈ సంగతి నీకు బయలుపరచునే గాని నరులు నీకు బయలుపరచలేదు. అప్పుడు ఇది ఒక ప్రత్యక్షమైంది ప్రియులారా. ఏమంటే నీవు సజీవుడైన దేవుని కుమారుడవు అని ప్రియులారా. యేసుక్రీస్తు సజీవుడైన భూమి ఆకాశమును సృజించిన, పగటి రాత్రి గాలి నింగి నేల అన్ని సృష్టిని నిర్మించిన తండ్రి కుమారుడు, దేవుని వాక్యం కుమారుడుగా, దేవుని స్వరము కుమారుడుగా వచ్చింది ప్రియులారా. సజీవుడైన దేవుని కుమారుడని పేతురుకి ప్రత్యక్షత దొరుకుతుంది ప్రియులారా. యేసు చెప్తాడు, ప్రభు నీవు ధన్యుడవు. ఎందుకంటే ఇక్కడ చదువుతాం ప్రియులారా, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే కానీ నరులు నీకు బయలుపరచలేదు. 17వ వచనం మత్తయి గాస్పెల్ చాప్టర్ 16 వర్స్ 17th వర్డ్, మత్తయి సువార్త 16వ వచనంలో ఇది గొప్ప ప్రత్యక్షత ప్రియులారా. అవును, యేసుక్రీస్తు శిష్యులకు అందరికీ దొరకలేదు, పేతురుకు మాత్రం దొరికింది ప్రియులారా. యేసు సజీవుడైన దేవుని కుమారుడని. అవును, ఇది మార్క్ సువార్తలో మరి 8వ అధ్యాయం 27 వచనం నుండి 33వ వచనము చదువుతాం ప్రియులారా, ఇదే సన్నివేశం. మరియు లూకా సువార్తలో 9వ అధ్యాయంలో 18 నుండి 27 వచనం చదువుతాం. ఇక్కడ నేను మహాయాజకుల చేత, సభా ప్రముఖుల చేత, శాస్త్ర పరిసరాల చేత హింసింపబడి, కొరడాలతో కొట్టబడి, సిలువకు వేయబడి, చనిపోయి 3వ రోజు తిరిగి లేస్తాను అని చెప్పే సన్నివేశం ఉంది ప్రియులారా. మరియు మీరందరూ నన్ను విడిచిపోతారు, నా కొరకు తన ప్రాణం కాపాడుకున్నవాడు, ఇచ్చువాడు మరియు మరలా పొందుకుంటాడు ప్రాణాన్ని. మరియు నా కొరకు, సువార్త కొరకు తన ప్రాణాన్ని పోగొట్టువాడు దాన్ని పొందుకుంటాడు. తన సిలువ ఎత్తుకుని నా వెనక వచ్చేవాడు అనుదినము రావాలి అని చెప్తాడు ప్రియులారా. మరియు ఇక్కడ నిలబడిన వారిలో దేవుని రాజ్యములో నరపుత్రుడు బలముగా దేవుని రాజ్యము చూసేంత వరకు ఇక్కడ నిలబడిన వారిలో అనేకులు చనిపోరు అని చెప్తాడు. ఇలాగే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అను ప్రత్యక్షత దేవుడే అనుగ్రహించాలి ప్రియులారా. ఆ ప్రత్యక్షత నొందిన వారు యేసు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పుకుందురు. కొన్ని దినముల క్రితము యెహోవా సాక్షులు అనే సంస్థకు చెందిన కొందరు దేవుని సేవకుని కలుసుకుని వారు యేసు దేవుడని, దేవుని కుమారుడని ఒప్పుకొనక కేవలము అందరి వలె ఆయన కూడా ఒక మనుష్యుడే, కానీ వరము పొంది ఉండెను. వరము కేవలము అందరి వలె ఆయన కూడా ఒక మనుష్యుడే, కానీ వరము దేవుని ద్వారా వరము పొంది ఉండెనని బోధించుచున్నారు ప్రియులారా. కానీ యేసే మార్గము, సత్యము, జీవమని అంగీకరింపని వీరు ఎలాగూ ఆయన రాజ్యంలోనికి వెళ్ళలేరు.
వారి నేత్రములకు యుగ సంబంధమైన దేవత, ఈ లోక అధికారి అయిన సాతాను, అబద్ధిక దేవుడు గుడ్డితనము కలుగజేసి ఉన్నది ప్రియులారా. మనం 2 కొరింథీ 4:4 చదువుతాం. 2 Corinthians chapter 4 verse 4th word. ఇహలోక సంబంధమైన దేవత వారి గ్రుడ్డి ఆత్మకు, హృదయమునకు, మనస్సుకు గ్రుడ్డితనము కలుగు చేసేదంట ప్రియులారా. ఏసే మార్గము, సత్యము, జీవము తండ్రి వద్దకు, తండ్రిలో యేసులో తండ్రి ఉన్నాడని ఇహ సంబంధమైన, యుగ సంబంధమైన దయ్యము, గుడ్డితనము కలుగు చేసేదంట ప్రియులారా. అవును, ఇలాగే మనం పరలోకపు ప్రత్యక్షతలను పొందువారు ధన్యులు అని మనము పిలవచ్చు ప్రియులారా. మరియు ఆ పేతురు అదే అధ్యాయంలో యేసు సజీవుడైన దేవుని కుమారుడని పిలుస్తాడు ప్రియులారా. మరి అదే అధ్యాయంలో కొన్ని వచనం తర్వాత నన్ను మీరందరూ విడిచిపోతారు, నన్ను చంపుతారు, నేను తిరిగి లేస్తాను అని చెప్పినప్పుడు పేతురు యేసుక్రీస్తుకు అడ్డుపడతాడు. ఏమని? పక్కకు తీసుకుని పోయి జీసస్ క్రైస్ట్ని, పేతురు, ప్రభువా అలా మాట్లాడొద్దు, నీవు ఎప్పుడు చనిపోకూడదు అంటే యేసుక్రీస్తు ప్రభు రక్షక దేవుడు చెప్తాడు పేతురుకు, సాతానా నా వెనుక పొమ్ము, నా ముందర నిలబడొద్దు, నీ ఆలోచన మనుషులదే కానీ దేవునిది కాదు అని చెప్తాడు పిల్లరా. అవును, 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు కూడా దీక్ష స్నానం అయిన తర్వాత యేసుక్రీస్తు అరణ్యమునకు పరిశుద్ధాత్మను కొనిపోబడినప్పుడు అరణ్యములో 40 రోజులు ఉపవాసం ఉంటాడు ప్రభు యేసు క్రీస్తు. అప్పుడు సాతాను 40 రోజులు అయినాక ఉపవాసం ఉన్నప్పుడు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే అని రాళ్లను రొట్టి చేసి ఆకలి తీర్చుకో అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు దేవుని వాక్యము ద్వారా మనుషుడు కేవలం ఆహారము ద్వారా, రొట్టె ద్వారా జీవించడు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ద్వారా బ్రతుకుతాడు అని చెప్తాడు ప్రియులారా. సాతాను దయ్యం ఓడిపోతాడు. రెండోసారి ఎత్తుగల జెరూసలేం పట్టణానికి మరియు కొండకు తీసుకుని పోతాడు. అక్కడ ప్రపంచ వైభవాలన్నీ, సుఖభోగాలన్నీ, అధికారాన్ని చూపిస్తాడు ప్రియులారా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం చూపిస్తాడు. ఇవన్నీ నా ద్వారా కలిగినవి, నాకు ఇవ్వబడినవి, నావి, నీవు నాకు సాగిల పడితే ఇవన్నీ నీకు ఇవ్వగలను అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్షక దేవుడు, దేవుని కుమారుడు చెప్తాడు ప్రియులారా, సజీవుడైన దేవుని కుమారుడు ఏమని సాతానుకు, సాతానా నీ తండ్రి అయిన దేవునికి మాత్రమే సాగిలపడి ఆరాధించాలి అని రాయబడింది అని వాక్యము పాత నిబంధన ధర్మోపదేశ ద్వితీయోపదేశ కాండము గ్రంథం నుండి తీసి చెప్తాడు ప్రియులారా. అవును, లోగోస్ వాక్యం, రాయబడిన వాక్యం. అవును ప్రియులారా, దేవుడు వాక్యమై ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆ వాక్యం శరీరధారై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వచ్చింది ప్రియులారా. ఆ వాక్యాన్ని శోధిస్తున్నాడు సాతాను. ఇలాగే ప్రభు పేతురుకు, సాతాను నా వెనుక పొమ్ము, నీ ఆలోచన మనుషులదే కానీ దేవునిది కాదు. అదే అధ్యాయంలో లూకా సువార్తలో చూస్తాం ప్రియులారా. లూక్ గాస్పెల్ చాప్టర్ 9 verse 18 to 27th వర్డ్లో, లూకా సువార్త 9వ అధ్యాయం 18 నుండి 27 చదువుతాము. మార్క్ 8వ అధ్యాయం 27-33 వరకు చదువుతాము. అక్కడ అదే అధ్యాయంలో యేసుక్రీస్తుకు ప్రభు పేతురు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడని ప్రత్యక్షత తండ్రి ద్వారా కలిగింది, ఇది మనుషులు, నరమాతృలు నీకు తెలుపలేదు పేతురు, సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు తెలిపాడు, దేవుని శక్తి తెలిపింది నీకు అంటాడు ప్రభు. అదే అధ్యాయంలో ముందుకు వెళితే, నేను ప్రాణం ఇస్తాను అందరి కోసం, తిరిగి లేస్తాను 3వ రోజు అన్నప్పుడు ప్రభువా అలాంటి మాట్లాడవద్దని చెప్పినప్పుడు, సాతానా
అంటాడు యేసుక్రీస్తు. అదే సన్నివేశంలో పేతురును పొగుడుతాడు. దైవశక్తి ద్వారా నీవు ప్రత్యక్షత పొందావు. అదే సన్నివేశంలో అప్పుడే సాతాను ద్వారా ప్రత్యక్షత పొందాడు ప్రియులారా. ఇలాగే పేతురు ప్రత్యక్షత గలవాడు మరియు సాతాను ఆలోచన గలవాడుగా కనబడుతున్నాడు. కానీ యేసుక్రీస్తు మరణమైన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, మరణం జయించిన ఆత్మ, కొత్త మనస్సు, కొత్త హృదయము, మాంసపు హృదయం, కొత్త స్వభావము ఇచ్చింది ప్రియులారా. దేవుని ఆజ్ఞలను కైగొనే పరిశుద్ధాత్మ నింపుదల కలిగినాడు. పెంతెకొస్తు దినమందు నూతన సృష్టిగా మార్చబడ్డాడు పేతురు. ప్రియులారా, ఇలాగే పరలోకపు ప్రత్యక్షతలను పొందువారు ధన్యులు అని పిలుస్తాం ప్రియులారా. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని సంగతులు దేవుని ఆత్మకి కానీ మరి ఎవనికి తెలియవు. ఆయన మరుగు మాటలను, మర్మములను బయలుపరచును. అంధకారములోను ఉన్న సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది నా ప్రియులారా. ఇలాగే కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి 11వ వచనం చదువుతాం ప్రియులారా. మరియు దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. వెలుగు యొక్క నివాసము, అంధకారములో ఉన్న సంగతులు ఆయనకు తెలియను, మరియు వెలుగు యొక్క పరలోకం నివాస స్థలము ఆయనకి తెలిసి ఉన్నది ప్రియులారా. దారి, అవును. మరియు యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం కూడా చదువుతాము. ఏమని? మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని, ఏది దాచక ప్రియులారా. ప్రత్యక్షత ఇచ్చాడు ప్రియులారా. ఏమని? మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులు అని పిలిచి స్నేహితులని ప్రత్యక్షత ఇచ్చాడు. పేతురుకు నీవు ధన్యుడవు అని ప్రత్యక్షత ఇచ్చాడు ప్రియులారా. ఇలాగే శిష్యులందరికీ స్నేహితులు అని ప్రత్యక్షత ఇచ్చాడు ప్రియులారా. ఇలాగే యేసుక్రీస్తు నమ్మిన వారందరికీ ఒక్కొక్క ప్రత్యక్షత ఇస్తాడు ప్రియులారా. అవును. ఎందుకనగా ఆయన పక్షపాతం లేనివాడు. మనుషులందరూ రక్షణ పొంది సత్య జ్ఞానం చేరాలని తండ్రి చిత్తం ప్రియులారా. ఇలాగే మనము కూడా పరలోకమందున్న తండ్రి ద్వారా అనేక సంగతులను పొందుదాం ప్రియులారా. యేసుక్రీస్తు ద్వారా ధన్యుడుగా పిలువబడదాం. మరియు వెలుగు మార్గము యేసుక్రీస్తు అయినాడు. మరియు అంధకారంలో ఉన్న సంగతులు ఆయన తెలిపిస్తాడు. ಮತ್ತು మార్గం చూపిస్తాడు, సత్యము చెప్తాడు, విడుదల చేస్తాడు, సమృద్ధి జీవంతో నింపి ఆ దుష్టుడైన, అబద్ధికుడైన, దొంగవాడైన, నరాంతకుడైన, నాశనపుత్రుడైన సాతాన్ని జయింపడానికి ఆత్మ ఖడ్గమైన దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ ఇచ్చే ఆత్మ ఖడ్గము వాక్యం ఇస్తాడు ప్రియులారా. అవును. ఇలాగే ప్రత్యక్షత గలవారు ధన్యులు ప్రియులారా. ఆఖరి వచనం చదివి ముక్తాయం చేసుకుందాం ప్రియులారా. ఇంకొక వచనం చూస్తే మనము డ్యూటెరోనమీ చాప్టర్ 6 verse 13th word.
ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 13వ వచనం చూస్తే, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. 14వ వచనం 14th వర్డ్, మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. 15వ వచనం 15th వర్డ్, నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో ఉండకుండా నిన్ను నశింపజేయును. ఇక్కడ ఇశ్రాయేలుకు ప్రత్యక్షత ఇస్తాడు మోషే ద్వారా. ఏమని? నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయాలంట. ఆయన పేరట నడవాలి, ఆయనే దేవుడు అని భయపడాలి. ఇది ఒక ప్రత్యక్షత. మనం కూడా యేసుక్రీస్తే దేవుని కుమారుడు, రక్షకుడు, దేవుడు అని దేవునికి భయపడి నమ్మాలి. అదే ప్రత్యక్షత ప్రియులారా ఇలా ఈరోజు. మరియు యేసుక్రీస్తు నమ్మే ప్రతి ఒక్కరూ కొత్తగా విశ్వసించిన వారు, పుట్టినప్పటి నుండి విశ్వసించిన వారు, మధ్యలో విశ్వసించిన వారు ఎవరైతే మరి మేము ఇతర దేవతలను అనగా మా చుట్టూ ఉన్న జనముల దేవతలను సేవింపకూడదు ప్రియులారా. ఎందుకనగా యెహోవా ఒక్కడే దేవుడని భయపడాలి ప్రియులారా. అవును. మరియు చుట్టూ ఉన్న దేవతలను సేవింపకూడదు. నీ మధ్య నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు యెహోవా యేసుక్రీస్తు ఒక్కడే ప్రియులారా, పరిశుద్ధాత్ముడు. వేరే దేవుడిని సేవిస్తే, నిజమైన దేవుడి దగ్గర ఉండి కూడా వేరే దేవుడు అంటే దేవుడు రోషము గల దేవుడై నీ మీద కోపపడి, రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపజేయును. నిజమైన క్రైస్తవ కుటుంబంలో పుట్టి నిజమైన దేవుడైన యేసుక్రీస్తుని అంగీకరించి మరి ఏదో కారణం చేత, ఏదో లోకాశ చేత, ఏదో సాతాను తంత్రం చేత నీవు నిజమైన దేవుణ్ణి ప్రేమిస్తాను అని కూడా అన్యజనుల దేవతలను, యుగ సంబంధమైన దేవత, గురుడితనము కలుగజేసిన దేవత, పాప అపరాధం చేత చనిపోయేటట్లు జనులను చంపిన అవిధేయత ఆత్మ గల ఇచ్చే యుగ సంబంధమైన సాతాను అనే గురుడి దయ్యం చేత పీల్చబడి దూరమై దేవునికి ఇతర దేవతలను నీవు సేవిస్తే దేశంలో ఉండకుండా నిన్ను నశింపజేస్తాడు. అప్పుడు ఇదే అంత ప్రత్యక్షత, ఆశీర్వాదం ప్రత్యక్షత. సాతానా నా వెనుక పొమ్ము, నీవు నాకు ముందర నిలవకూడదు, నువ్వు అబద్ధికుడు అని ప్రభు చెప్తాడు. నా ప్రియులారా, నా మార్గానికి నీవు రాయి అని సాతాన్ని నా వద్ద నుండి వెళ్ళిపో అంటాడు ప్రియులారా. అవును. ఇలాగే ప్రత్యక్షత గలవారు ధన్యులు. ఇంకొక వచనం చదివి ముగిద్దాం ప్రియులారా. అదే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 16-17 వచనము. డ్యూటెరానమీ చాప్టర్ 10 వర్స్ 16-17 వర్డ్. ఇక్కడ చదివితే, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఎలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. అవును ప్రియులారా, ఇలాగే మోషే ద్వారా దేవుడు ప్రత్యక్షత ఇస్తాడు ఇశ్రాయేలుకు. ఆ రోజు 3000 సంవత్సరం క్రితం. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాడు ప్రియులారా. మీరు సున్నతి లేని నిజమైన దేవుడు యెహోవాని మీకు ప్రత్యక్షత దొరికింది. ఎర్ర సముద్రం చీల్చి దాసత్వంలో ఉన్న
మీ అందరినీ 7,00,000 జనులని, మీ కుటుంబం, మీ పశువులు సమేత, మీ ఆస్తి సమేత సముద్రం దాటించి అరణ్యములో 40 సంవత్సరాలు పోషించిన ప్రియులారా, వేసుకునే చెప్పులు, పాదరక్షలు అరిగిపోలేదు, బట్టలు చినిగిపోలేదు. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, తల్లి వలె తండ్రి వలె ఆశీర్వదించి కాపాడినాడు. దేవదూతల ఆహారాన్ని మీకు ఇచ్చినాడు. ప్రియులారా, మీకు అపాయం కలిగించే ప్రతి ఒక్క ప్రాంతపు నివాసులను దండించాడు, శిక్షించాడు, కొట్టివేశాడు. మీకు నిరంతరం జయమిచ్చాడు. ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవాను దేవుడై కలిగిన నీవు ధన్యుడవు ఇశ్రాయేలు. ప్రియులారా, ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడి, ప్రార్థనలో పోరాడి దేవునితో గెలిచిన వారు. ప్రియులారా, యాకోబు దేవునితో పోరాడి ప్రత్యక్షత పొందుతాడు. ఏమని? మోసగాడు అని పేరు తీసివేయబడి ఇశ్రాయేలు, ఇక మీదట నీవు ఇశ్రాయేలు. నిజంగా యాకోబు మోసగాడు కాదు ప్రియులారా, తల్లి ద్వారా మోసం చేస్తాడు. కానీ మరి దేవుని ఆశీర్వాదం కావాలి అని మోసం కాదు, అది న్యాయ ప్రకారం ఉంటుంది అన్ని. ప్రియులారా, మరి లాబాను మావ దగ్గర పోతాడు ప్రియులారా. వారి అన్నయ్య ఆశీర్వాదం యాకోబు పొందిన తర్వాత తల్లి అన్నయ్య కోపం నుండి తప్పించడానికి తల్లి తమ్ముడైన లాబాను దగ్గర పంపిస్తుంది యాకోబును. అక్కడ యాకోబును మోసం చేస్తాడు మావ, ఉచితంగా పని చేపిస్తాడు. కనుక దేవుని జ్ఞానం ద్వారా అతని ఎక్కువ గొర్రెలు సంపాదిస్తాడు ఒక పందెం పెట్టి. యాకోబు పేరు మోసగాడు, కానీ యాకోబు మోసగాడు కాదు ప్రియులారా. దేవుడు మోసగాడిని ఎంచుకున్నాడు. ఆసక్తులను దేవుని యందు, దేవుని ప్రత్యక్షత ఆసక్తితో పొంది వారిని ఆశీర్వదిస్తాడు. కొత్త పేరు ఇస్తాడు ప్రియులారా. యాకోబుకు దేవుని ఆశీర్వాదం కావాలండే. ఏమని? తండ్రి దేవుని భక్తుడు ఎవరు? ఇస్సాకు. దేవుని ఆశీర్వాదం నా తండ్రి మీద ఉంది, పెద్ద కుమారుడికి వస్తుంది అని ఆ తల్లి చెప్పింది ప్రియులారా. నీకు కావాలి చిన్నవాడా? ఒకే ఇంట్లో పెద్దవాడిని ప్రేమించే తండ్రి, చిన్నవాడిని ప్రేమించే తల్లి. కానీ గర్భంలో ఉన్నప్పుడే చిన్నవాడైన యాకోబు పోరాడుతుంటాడంట ప్రియులారా ఇస్సాకుతో, ఏసావుతో. కాళ్ళు పట్టుకుని నా మీద రావాలి, అన్న కావాలని. దేవుని చిత్తము. దీంట్లో మోసం రాలేదు, కానీ పేరు మాత్రం మోసగాడు అన్నట్లు. కానీ నిజంగా యాకోబు ఎక్కడ మోసం చేయలేదు. తల్లి మాట విన్నాడు ప్రియులారా. అది ప్రత్యక్షంగా అప్రత్యక్షంగా అది మోసం అయితే మరి తల్లి మాట వినాలని చెప్పాడు, కానీ నిజంగా అబద్ధము ఆయన ఆడలేదు. ఎందుకంటే దేవుడు యాకోబుని ఆశీర్వదించాలని నిర్ణయం చేసుకుండే ప్రియులారా పుట్టక ముందే. ఇలాగే మనము ఇక్కడ కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని, హృదయముకు సున్నతి చేసుకోవాలంట ప్రియులారా. అప్పుడు పాత నిబంధనలో ఇశ్రాయేల్లో యెహూద్య వంశస్థులు సున్నతి చేసుకుంటూ ఉండేది ప్రియులారా. కానీ దేవుడు చెప్తున్నాడు మోషే ద్వారా ప్రత్యక్షత, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండాడి. శరీరానికి కాదు, శరీరానికి సున్నతి చేసుకుంటే, దీక్ష స్నానం చేసుకుంటే, నీ పేరు చర్చిలో ఉంటే, శరీర జ్ఞానంతో బైబిల్ చదివితే నీవు ముష్కరులు అవుతావు,
హృదయము నాకు లోబడదు, కానీ హృదయంలో సున్నతి చేసుకోండి, హృదయంలో పరిశుద్ధాత్మ స్నానం చేసుకోండి. 2 మనస్సులు గలవారా, కడుక్కోనండి మీ మనస్సు. 2 చేతులు గలవారా, మీ చేతులను కడుక్కోండి. హృదయ సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. దేవుని మాటకు అవిధేయం కాకూడదు, ఎదురు పడకూడదు. ఉండేది ఉండినట్లు చెప్పాలి, పాటించాలి. ఏలైనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు గనుక ముష్కరులు కాకూడదు. హృదయమే సమర్పించాలి, దేహము కాదు. హృదయం సమర్పిస్తే దేహం సమర్పించుతాం ప్రియులారా, ఆటోమేటిక్. ఏలైనగా నీ దేవుడు యెహోవా పరమదేవుడు, పరమ ప్రభు అయి ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడై అయిన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయన గంభీరమైన లక్షణాలు కార్యం చేసే సర్వశక్తిమంతుడు ప్రియులారా. ఇలాంటి దేవుని ప్రత్యక్షత పొంది హృదయ సున్నతి పొందాలి ప్రియులారా. నూతన సృష్టి యేసుక్రీస్తులో విశ్వసించి ఆయన నామములు తండ్రి ఇచ్చే పరలోక శక్తి పరిశుద్ధాత్మ అనే వ్యక్తి నింపబడాలి. ప్రత్యక్షతతో మనం సాగుతాం ప్రియులారా. రోజు ప్రత్యక్షతలో సాగుతాం మనము. అప్పుడు ఒక్కొక్క సమయంలో ప్రత్యక్షత దొరికింది పాత నిబంధనలో. ఇప్పుడు ప్రత్యక్షత ఇచ్చే తండ్రి ఆత్మ నీలో నాలో పంపబడినాడు, ఇవ్వబడింది ప్రియులారా. మనకైతే దేవుడు వాటిని ప్రత్యక్షతను తన ఆత్మల పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచి ఉన్నాడు ప్రియులారా. ఆ ఆత్మ అన్నిటినీ అంటే దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మనుషులో ఉన్న ఆత్మ సంగతులు మనుషునికే కానీ వేరెవరికి తెలియదు. అలాగే దేవుని మనసులో ఉన్న సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరు ఎరుగరు. కనుక దేవుని సంగతులను దేవుని ఆత్మ కానీ మరి ఎవరు ఎరుగరు. నీలో ఆ దేవుని ఆత్మ పంపబడింది ప్రియులారా. యేసుక్రీస్తునందు విశ్వసిస్తే, ఆయన మాటలు గైకొని ఆయన ప్రేమిస్తే, తండ్రి వద్ద యేసుక్రీస్తు ప్రార్థిస్తే, తండ్రి యేసుక్రీస్తు నామములో వేరొక ఆదరణకర్త సత్యస్వరూపుడైన పరిశుద్ధాత్మని పంపిస్తాడు. సదాకాలము మనతో ఉండుటకు, మాలో ఉండుటకు, మా చుట్టూ ఉండుటకు. ఆయన ముందర వచ్చే సంగతులను తెలియజేస్తాడు ప్రియులారా. సమగ్ర సత్యానికి నడిపిస్తాడు. అవును, ప్రత్యక్షత గలవారు ధన్యులు. ఇలాంటి సమగ్ర సత్యంలో నడిపే యేసుక్రీస్తు ఆత్మ ప్రత్యక్షత మనందరికీ ఇవ్వనుగాక తండ్రి యేసుక్రీస్తు శుద్ధాత్మ నామములో ఆమెన్, ఆమెన్. పిల్లలు ప్రార్థన చేసుకుని ముక్తాయం చేసుకుందాం. ప్రేయర్ నాతో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి సర్వశక్తుడైన దేవా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రత్యక్షత గలవారు ధన్యులు అనే చిన్న వాక్య భాగాన్ని ధ్యానించినాం తండ్రి. యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ రూపుడా, ఉన్నవాడా, వెలుగైన దేవా, అనేక వాక్యముల ద్వారా మాతో మాట్లాడినందుకు, క్షమించినందుకు, శుద్ధీకరించినందుకు, బలపరిచినందుకు, ప్రత్యక్షత బయలుపరిచినందుకు, మార్గం సత్యం జీవము చూపినందుకు మీకు స్తోత్రం తండ్రి. యేసుక్రీస్తు ప్రభువా, రక్షక, వినిన సంగతులను మేము మరవక వెలుగు మార్గమైన నిన్ను వెంబడించడానికి, అంధకారంలో ఉన్న సంగతులు కూడా తెలుసుకోవడానికి, సాతాను వేసే ప్రతి అగ్నిబాణాన్ని ఆర్పివేయడానికి మీ ప్రత్యక్షత, నమ్మిక, నిరీక్షణ, ప్రేమ ఇవ్వమని పరలోకం నుండి దిగి వచ్చే తండ్రి ఆత్మ, తండ్రి మనసులో ఉన్న సంగతులు తెలుసుకుని తండ్రి చిత్తం మేరకు జీవించుటకు, పరలోక ప్రవేశం పొందుటకు యేసుక్రీస్తు ప్రభువా మా అందరినీ జ్ఞాపకం చేసుకోమని, అభిషేకించమని, దుష్టుని కాడి సంపూర్ణంగా విరగొట్టమని, ఇలాగ చేసి శాంతిదాతుడైన దేవ
తండ్రి యేసుక్రీస్తు నామంలో నీవే మహిమ, ఘనత, ప్రభావము, ఐశ్వర్యము, సింహాసనము పొందాలని మా హృదయంలో యేసుక్రీస్తు సర్వాధికార నామంలో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రియులారా, ప్రత్యక్షత గలవారు ధన్యులు. వినిన వాక్య భాగము దుష్టుడు ఎత్తిపోకుండా ప్రభు యేసుక్రీస్తు కాపాడునుగాక. ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే మరి కలుద్దాం ప్రియులారా. జీవము గల వాక్యంతో, రక్షణ గల వాక్యంతో, శాంతి, ఆరోగ్యం, నిత్య జీవం వాక్యంతో. అంతవరకు తండ్రి దేవుని మహాప్రేమ, యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మ, నిత్య దైవ సన్నిధి, సహవాసము, ప్రత్యక్షత గల అభిషేకం, రక్షణ, శాంతి, వెలుగు మీతో, మీ కుటుంబంతో, మీ సంఘంతో, మీ ప్రియులైన వారితో, మీ ప్రయాసముతో, మీ పనులతో, మీ ప్రార్థన, విశ్వాస, పరిశుద్ధ సాక్ష్య జీవితంతో, మీ ప్రయాణంతో, మీ సువార్త సేవలో ప్రత్యక్షతతో వెలుగై దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధాత్మతో ఉండునుగాక. యేసుక్రీస్తు నామములో తండ్రి దేవ. ఆమెన్, ఆమెన్. Thank you, Jesus. Thank you, Jesus. You are my life. You are only life.